హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కోపంలో ఆయన్ని చంపేస్తా అన్నానే కానీ ఆయన్ని చంపాలన్న కోపం నాకు లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఎస్పీ గారు, ఈ గగన్ మాటలను మీరు నమ్మకండి. ఆ గగన్ కళ్ళల్లో కోపాన్ని నేను చూశాను. మా ఆయన యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం ఈ గగనే. గగన్ని అరెస్ట్ చేయండి అని మీరా చెప్తూ ఉంటుంది. అయ్యో మీరా అత్తయ్య, బావ మామయ్యను చంపాలని చూడటం ఏంటి, మీరు పొరపాటు పడుతున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఇంకా వీణ్ణి నువ్వు ఎలా నమ్ముతున్నావు భూమి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. మిస్టర్ గగన్, మీరే కృష్ణప్రసాద్ గారిని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారని మీరా గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. కానిస్టేబుల్స్ వెళ్ళి గగన్ని అరెస్ట్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. ప్లీజ్ సార్, నలుగురిలో మా అబ్బాయి పరువు తీయకండి. మా అబ్బాయి ఏ తప్పు చేసి ఉండడు. నేను మాట్లాడతాను మా అబ్బాయితో అని శారద ఏడుస్తూ ఉంటుంది. చెప్పేది అర్థం కావట్లేదా కానిస్టేబుల్స్? ఆ గగన్ చేతికి బేడీలు వేయండి అని ఎస్పీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ చేతికి కానిస్టేబుల్స్ బేడీలు వేస్తూ ఉంటారు. భూమి ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి వైపు చూస్తూ భూమికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక చెర్రీ వెంటనే వెళ్ళి ఫాగ్ రిలీజ్ చేస్తాడు. దాంతో మండపంలో పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలకు అందరి కళ్ళు మండుతూ ఉంటే చేతికి బేడీలు ఉన్న గగన్ని తీసుకొని భూమి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. మండపంలో ఉన్న ఫాగ్ అంతా పోయేసరికి అక్కడ గగన్ కనిపించడు. గగన్ ఎక్కడా అని సూర్య అంటూ ఉంటాడు. ఏమో సార్, అతని చేతికి బేడీలు కూడా వేశాము, ఇక్కడే ఉండాలి కదా అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటాడు. ఆ గగన్ని తప్పించడం కోసం ఎవరో ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. పదండి, వాడు ఎంత దూరం వెళ్ళుండడు. వాడు ఎక్కడ కనిపించినా కూడా ఎన్కౌంటర్ చేసేద్దాము. మన నుంచే తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, అలాంటి పని చేయకండి. నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడు. ప్లీజ్ చెప్పేది వినండి అని శారద అంటూ ఉంటుంది. మీ కొడుకు ఏ తప్పు చేయకపోతే మేము అరెస్ట్ చేసినప్పుడు మాతో పాటు కామ్గా వచ్చి ఉండాల్సింది. ఇలా తప్పించుకొని వెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేశాడు. అందుకే అతను ఎక్కడ కనిపించినా కూడా అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తాము అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక శారద ఏడుస్తూ కుప్పకూలి కూర్చుంటుంది. పూరి శారద దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏడవకమ్మా, అన్నయ్యకు ఏం కాదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. భూమి కూడా మండపంలో లేదు. అంటే భూమి గగన్ గారు ఇద్దరు కలిసే వెళ్ళిపోయారా అని చెప్పి తార అంటూ ఉంటుంది. అమ్మ తార, అపార్థం చేసుకోకు. భూమి ఆయన హాస్పిటల్లో ఉన్నారని మీరా చెప్పింది కదా, ఆయన దగ్గరికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మీరు ఇంకా ఆ భూమిని నమ్ముతున్నారేమో కానీ నేను నమ్మను అని తార చెప్తూ ఉంటుంది. అన్నయ్య, భూమియే ఖచ్చితంగా గగన్ గారిని తీసుకొని వెళ్ళుంటుందని నేను అనుకుంటున్నాను అని తార చెప్తూ ఉంటుంది. పోలీసులు వెళ్ళారు కదమ్మా, ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొని వస్తారులే అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. వసే భూమి, నీ పైన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపటం కోసం ఏదో ఒక ప్లాన్ చేస్తావనుకున్నాను, కానీ ఇలాంటి స్కెచ్ చేస్తావని అసలు ఊహించలేదు అని చెప్పి తార తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ని తీసుకొని ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు రెండు వర్గాలుగా చీలి అటు ఇటు వెతుకుతూ ఉంటారు. ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. సార్, ఆ గగన్ ఇటు వెళ్ళాడని ఒక అతను చెప్పాడు అని చెప్పి కానిస్టేబుల్ సూర్యకు చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే పదండి, మనం కూడా అదే అడవిలోకి వెళ్దాం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య తన కానిస్టేబుల్లను తీసుకొని అడవిలోకి వెళ్ళి గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ని తీసుకొని అడవిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఒక పల్లెటూరికి వెళ్తారు. భూమి, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేవను అని గగన్ చెప్తూ ఉంటాడు. బావా, కాస్త దూరం పరిగెత్తు బావా, లేదంటే ఆ సూర్య మనల్ని వెంటాడుతూ వస్తాడు బావా అని భూమి గగన్ని తీసుకొని అలా పల్లెటూరులోకి వస్తుంది. బావా ఇలా రా బావా అని భూమి గగన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చి గగన్కి తాపిస్తూ ఉంటుంది. గగన్ చేతికి బేడీలు అలానే ఉంటాయి. బావా, తినటానికి ఏమైనా తీసుకొస్తాను అని భూమి వెళ్ళి గగన్కి తినటానికి ఏవో తీసుకొచ్చి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. భూమి, మండపం నుంచి ఇలా వచ్చాం మనం, మన వాళ్ళకు ఆ సూర్య ఎలాంటి ప్రమాదం తలపెట్టాడు కదా అని గగన్ అంటూ ఉంటాడు. అయినా నేను ఏ తప్పు చేయలేదు భూమి, నేను పారిపోవలసిన అవసరం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను కూడా నమ్ముతున్నాను బావా, కానీ ఆ సూర్య లాస్ట్ టైం నన్ను కూడా అరెస్ట్ చేసినట్టే చేసి
ఒక డమ్మీ పోలీస్ స్టేషన్లో దాచిపెట్టి ఎంత డ్రామా ఆడాడో గుర్తుంది కదా బావా. ఇప్పుడు కూడా ఆ సూర్య ఏదో కుట్ర చేస్తున్నాడు అనిపించింది. అందుకే ఆ సూర్య కుట్ర నుంచి నిన్ను కాపాడటం కోసమే ఇలా తీసుకొచ్చాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటాం భూమి అని గగన్ అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మావయ్యకు యాక్సిడెంట్ అయిందని మీరా అత్తయ్య ఎస్పీ గారు చెప్తున్నారు. కృష్ణప్రసాద్ మామయ్య యాక్సిడెంట్కి కారణం ఎవరో మామయ్య స్పృహలోకి వచ్చి చెప్తే కానీ తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇలా ఎవరికంటా పడకుండా అజ్ఞాతంలో ఉండక తప్పదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇక సూర్య కానిస్టేబుల్స్తో భూమి గగన్లను వెతుక్కుంటూ వస్తాడు. భూమి గగన్లను ఎస్పీ సూర్య చూస్తాడు. కానిస్టేబుల్స్, అక్కడ ఉన్నది భూమి గగనే కదా అని సూర్య అంటూ ఉంటాడు. అవును సార్, ఆ భూమి గగనే అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. ఆ గగన్కి మీ దగ్గర ఉన్న గన్నులన్నీ కూడా గురిపెట్టండి, ఆ గగన్ ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు అని సూర్య లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి గగన్కి గన్ను గురిపెడతాడు. భూమి గగన్ మాత్రం ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు. ఇక సూర్య గన్ను గురిపెట్టి మైక్ తీసుకొని మిస్టర్ గగన్ అని పిలవబోతూ ఉండగా సూర్యకు గగన్ వాళ్ళకు మధ్యలో ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. వెహికల్ వెళ్ళిపోగానే సూర్య అటువైపు చూసేసరికి అక్కడ భూమి గగన్ కనిపించరు. ఇదేంటి, ఇప్పటి వరకు భూమి గగన్ ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలో ఏమైపోయారు అని సూర్య అంటూ ఉంటాడు. సార్, మనం గన్ను గురిపెట్టి ఉంచిన తర్వాత మధ్యలో నుంచి ఒక వెహికల్ వెళ్ళిపోయింది కదా సార్, ఆ వెహికల్ వెళ్ళిపోయేటప్పుడు ఆ భూమి వాళ్ళు తప్పించుకున్నట్టున్నారు సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. చా, ఇలా జరిగిందేంది, పదండి తొందరగా, వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారు అని సూర్య భూమి గగన్లను వెతుక్కుంటూ కానిస్టేబుల్స్తో వెళ్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ మళ్ళీ అడవిలోకి వెళ్తారు. ఇక అడవిలో తిరిగి తిరిగి ఒక దగ్గర అలసిపోయి కూర్చుంటారు. అప్పుడు కొంతమంది కోయ వాళ్ళు భూమి గగన్ల దగ్గరకు వచ్చి భూమి గగన్ల మొహం చూస్తూ ఉంటారు. ఎవరు మీరు, మా సామ్రాజ్యంలోకి మీరెందుకు వచ్చారు అని కొయ్యవాళ్ళు భూమి గగన్లను అడుగుతూ ఉంటారు. మేము ఒక ప్రమాదంలో పడ్డాము, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చాము అని భూమి చెప్తూ ఉంటుంది. నిజంగా మీరు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే వచ్చారా, లేకపోతే మమ్మల్ని చంపడానికి వచ్చారా అని కొయ్యవాళ్ళు భూమి గగన్లను అడుగుతూ ఉంటారు. మేము మిమ్మల్ని ఎందుకు చంపుతాము, మీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు కదా, మా బావ ఏ తప్పు చేయకపోయినా కూడా మా బావను అరెస్ట్ చేసి చంపాలని చూస్తున్నారు, అందుకే తప్పించుకొని ఇలా అడవిలోకి వచ్చాము, ఎక్కడ ఉండాలో అర్థం కాక ఇలా చెట్టు కింద ఉండిపోయాము అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఆ పోలీసుల సమస్య మీకు తగ్గే వరకు మీరు మాతో పాటు మా అడవిలోనే ఉందురు, రండి కూనా అని చెప్పి కొయ్యవాళ్ళు భూమి గగన్లను పిలుస్తూ ఉంటారు. బావా వెళ్దామా అని భూమి అడుగుతూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి అడవిలో కొయ్యవాళ్ళు ఉండే ఇంటి దగ్గరకు వెళ్తారు. కూనా, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ గుడిసెలో మీరుండండి, ఇది మా గుడిసె, ఈ 2 రోజులు మేము మా పక్కన గుడిసెలో ఉండిపోతాము అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి మాకు ఉండటానికి ఇల్లు ఇచ్చారు అని భూమి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు కూనా, మీలాంటి వాళ్ళకు మేము ఎప్పుడూ సహాయం చేస్తాము, కానీ మా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపాలని కొంతమంది చూస్తూ ఉంటారు అని కొయ్యవాళ్ళు భూమి గగన్లకు చెప్తూ ఉంటారు. ఇక గగన్ చేతికి ఉన్న బేడీలను చూసి వీటిని మేము తీసేమా అని కోయవాళ్ళు అడుగుతూ ఉంటారు. తీసేయటం వచ్చా, అయితే తీయండి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక కొయ్యవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న పుల్లలతోనే గగన్ చేతికి ఉన్న బేడీలను తీసేస్తారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. కూనా, లోపలికి వెళ్ళండి, మీరు కట్టుకోవటానికి బట్టలు ఉంటాయి, తినటానికి తిండి ఉంటుంది, మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి అని కొయ్యవాళ్ళు భూమి గగన్లకు చెప్తూ ఉంటారు. మీరు చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోనండి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. కోయవాళ్ళ దుస్తులు ధరించి ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఒకరి మొహం ఒకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత గగన్ టెన్షన్ పడుతూ ఉంటే, బావా ఇక్కడ మనం ఉన్నామన్న విషయం ఎవరికీ తెలీదు, అసలు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నీ పైన పడ్డ నింద తప్పు అని తేలిన తర్వాత మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాము, అప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తార కోపంగా సోఫాలో కూర్చొని ఉంటుంది. పూరి తార దగ్గరకు వెళ్ళి, వదిన బాధపడకండి, అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా తిరిగి తప్పకుండా వస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నీ మెడలో తాళి పడింది కదా పూరి, నువ్వు ఇలానే చెప్తావు,
నా మెడలో తాళి పడలేదు. గగన్ గారు తప్పించుకున్నారో లేకపోతే ఆ భూమే తప్పించిందో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇదంతా మీరంతా కావాలని చేస్తున్నారో లేదంటే అనుకోకుండా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని తార పూరిపై కోప్పడుతూ ఉంటుంది. అమ్మ తార, పూరిపై ఎందుకు అనవసరంగా కోప్పడుతున్నావు? పూరి మనకు సపోర్టుగా మాట్లాడింది, మన మనిషిలా ఉంటాంది, వాళ్ళమ్మకు ఎదురు చెప్పింది, మర్చిపోయావా అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అవన్నీ నాకు అనవసరం అన్నయ్య. నా మెడలో గగన్ గారు తాళి కట్టలేదు. గగన్ గారు నా మెడలో తాళి కట్టాలి, అదే నాకు ముఖ్యం అని తార చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.